హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. రాజీవ్ యువ వికాసం లోన్స్కి సంబంధించినటువంటి మరొక నూతన అప్డేట్ అనేది మనకి రావడం జరిగింది. ప్రముఖ దినపత్రికలో ప్రచురితమైనటువంటి వార్తా ప్రకటన ఏమిటంటే, ఈ యొక్క సిబిల్ స్కోర్ ఏదైతే ఉందో దాని మీద ఈ ప్రముఖ దినపత్రిక అనేది ప్రచురించడం జరిగింది. అసలు సిబిల్ స్కోర్ ఎంత ఉంటే ఈ రాజీవ్ యువ వికాసం లోన్స్ అనేది వచ్చేటటువంటి అవకాశం ఉంది, ఈ సిబిల్ చెకింగ్ అనేది ఏ విధంగా చేసుకోవాలి, బ్యాంక్ అధికారులు చేసినట్టయితే వారికి చెల్లించేటటువంటి ఫీజు ఎంత, ఏ విధంగా చెక్ చేసుకోవాలి అనే పూర్తి వివరాలని, అదేవిధంగా ఎవరైతే అర్హులు ఉంటారో వారికి సంబంధించినటువంటి ప్రక్రియ, ఇంటర్వ్యూ ప్రక్రియ అనేది ఏ విధంగా జరుగుతుందో కూడా మనం ఈ వీడియోలో పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు కంటిన్యూ చేయండి. మొదటిసారి కనుక మీరు మన ఛానల్ని చూస్తున్నట్టయితే ఇలాంటి రాజీవ్ యువ వికాసానికి సంబంధించిన ప్రతి అప్డేట్ మీ వరకు రావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దానిపైన ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడైతే మనం వీడియో టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ ఒకసారి మీరు గమనించండి, సిబిల్ స్కోర్ ఉంటేనే యువ వికాసం అని చెప్పేసి మనకి కనిపిస్తుంది. రాజీవ్ యువ వికాసం స్కీమ్కి సిబిల్ స్కోర్ కీలకంగా మారనున్నది. అప్లికెంట్ సిబిల్ స్కోర్ తక్కువన్నా లోన్ రిజెక్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా గతంలో అగ్రికల్చర్, హౌసింగ్, వెహికల్, పర్సనల్ లోన్ తీసుకొని కట్టకపోయి డిఫాల్టర్గా మిగిలిన అలాంటి వారి అప్లికేషన్లని పరిగణలోకి తీసుకోరని తెలుస్తుంది. లోన్ ఇంట్రెస్ట్ కట్టని డిఫాల్టర్లు, సిబిల్ స్కోర్ తక్కువ ఉన్న వాళ్లను మినహాయిస్తే సుమారు 60% మంది అర్హులు అవుతారని అధికారులు చెప్తున్నారు. రాజీవ్ యువ వికాసం స్కీమ్ కోసం వచ్చిన ప్రతి అప్లికేషన్కు సిబిల్ స్కోర్ను బ్యాంక్ అధికారులు చెక్ చేయాల్సి ఉంటుంది. అందుకు అమౌంట్ కలెక్ట్ చేయాలని పలు బ్యాంకులు నిర్ణయించాయి. ఒక్కో అప్లికేషన్కి ₹100 నుంచి ₹200 వరకు వసూలు చేయనున్నారు. ఈ అంశంపై ఇప్పటికే ప్రభుత్వానికి బ్యాంక్ అధికారులు సమాచారం ఇచ్చారు. యువ వికాసం స్కీమ్కి మొత్తం 16 లక్షలకి పైగా అప్లికేషన్లు వచ్చాయి. ఒక్కో అప్లికేషన్కి 100 తీసుకున్నా కూడా సుమారు 16 కోట్ల వరకు బ్యాంకులకి రెవెన్యూ వస్తుంది. అయితే బ్యాంకులు పెట్టిన ఫీజు వసూలు ప్రతిపాదనని ఎస్సీ వెల్ఫేర్ అధికారులు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క దృష్టికి తీసుకువెళ్లారు. స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీ మీటింగ్లో సిబిల్ స్కోర్ చూసేందుకు ఫీజు మినహాయించాలని బ్యాంకులకి ప్రభుత్వం కోరనున్నదని అధికారులు చెప్తున్నారు. ఈ యొక్క సిబిల్ స్కోర్ అయితే మనకి 700 నుండి 750 ఈ రేంజ్లో అంతకు పైన ఉన్నటువంటి వారికైతే రాజీవ్ యువ వికాసం లోన్స్ అయితే వచ్చేటటువంటి అవకాశం మనకి కనిపిస్తుంది. ఒకవేళ తక్కువ ఉన్నట్టయితే ఇప్పటికీ లోన్ ఎగవేతదారులైతే వారికైతే ఈ యొక్క రాజీవ్ యువ వికాసం స్కీమ్ అనేది అందించేటటువంటి అవకాశం అయితే లేదు. అయితే సిబిల్ స్కోర్ అనేది చెక్ చేయడం, బ్యాంక్ అధికారులు చెక్ చేసినట్టయితే దానికి ఫీజుని తీసుకోవాలి అని చెప్పేసి కూడా వారైతే ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఆ యొక్క ప్రతిపాదనని ప్రభుత్వం అయితే వద్దు అని చెప్పేసి చెప్తున్నట్టుగా మనకైతే ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. ఈ విధంగా సిబిల్ స్కోర్ ఉన్నటువంటి యువతకి ఈ యొక్క రాజీవ్ యువ వికాసం లోన్స్ అయితే వచ్చేటటువంటి అవకాశం కనిపిస్తుంది. ఈ యొక్క సెలక్షన్ ప్రాసెస్ అనేది కూడా అర్హుల లిస్టుని తయారు చేసేటటువంటి ప్రాసెస్ కూడా గ్రామాల వారీగా గ్రామ పంచాయతీ సెక్రటరీ, మండలాల వారీగా ఎంపీడీఓ గారి కార్యాలయంలో ప్రత్యేక అధికారులని కలెక్టర్ ఆధ్వర్యంలో ఈ యొక్క అర్హుల జాబితాని కూడా సిద్ధం చేయడం జరుగుతుంది. ఈ జాబితా ఫైనల్ అవ్వగానే మీకు మీ యొక్క మండల కేంద్రంలో, మున్సిపాలిటీలో ఉన్నటువంటి ఆ కేంద్రాల నుండి ఫోన్స్ కూడా చేయడం జరుగుతుంది. సెలెక్ట్ అయినట్టుగా ఆ తదుపరి చిన్న ఇంటర్వ్యూ అనేది కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. మీకు అఫీషియల్గా ఫోన్ కాల్స్ అనేది కూడా రావడం జరుగుతుంది. ఈ వీడియో చూస్తున్న ఎవరికైనా ఇదివరకే ఇలాంటి కాల్స్ ఏమైనా వచ్చినట్టయితే మీకు ఆఫీస్ నుండి ఒకసారి మనకి కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. మన సబ్స్క్రైబర్స్ అందరూ కూడా చూసేటటువంటి అవకాశం ఉంటుంది. ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి రాజీవ్ యువ వికాసానికి సంబంధించిన అప్డేట్స్. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ నేను మీకు మన ఛానల్లో పొందుపరచడం జరుగుతుంది. మిస్ కాకుండా ఉండాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.